హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎలాంటి క్రీమ్ యూజ్ చేయకుండా, బ్లెండర్ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో చిన్న కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీరు పెద్ద కప్పు యూజ్ చేసినట్లయితే హాఫ్ కప్పు షుగర్ వేసుకొని దీన్ని ఇలా సమానంగా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి మనకి షుగరు ఎలా కరిగిపోతుందో. ఇప్పుడు ఇలా షుగర్ కరిగిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని కరిగించుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి షుగర్ని కరిగించుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టడం వల్ల మనకి ఇది మాడిపోయి చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్యాస్ సిమ్లోనే పెట్టి షుగర్ సిరప్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి షుగరు మొత్తం కరిగిపోయింది. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ బటర్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ వేయడంతో మనకి నురుగు వస్తుంది ఈ సిరపు. చూడండి ఇలా నురుగు మొత్తం పోయేదాకా ఇలా కలుపుతూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 10 జీడిపప్పు పలుకులను ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని పక్కకి దించుకొని ఒక ప్లేట్ అయినా సరే, లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసి ఈ సిరప్ ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చాక్తో ఒకసారి లూజ్ చేస్తే మనకి చూడండి పీసెస్ అనేటివి ఈజీగా ఊడొచ్చేస్తాయి. బటర్ పేపర్ అయితే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. స్టీల్ ప్లేట్ కాబట్టి కొంచెం చాక్తో లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న రోల్లో వేసుకొనైనా దంచుకోవచ్చు, లేదంటే ఇలా ఒక పేపర్ని ఇలా మలుచుకొని దీన్ని ఒకసారి ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మరి మెత్తగా పొడిలాగా చేయకూడదు. ఇలా బరకగానే ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను 1/2 లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ మొత్తం వేసుకొని ఇప్పుడు మనం పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇంకొక బౌల్లో 4 టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకుంటున్నాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ మిల్క్ రెండింటిని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండిని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు చూడండి మనకి మరుగుతున్నాయి. ఒక 3 మినిట్స్ పాలను మనం మరిగించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత పాలు మరిగిన తర్వాత ఇందులో నేను చిన్న కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇలా షుగర్ కూడా వేసుకొని షుగర్ కరిగేదాకా పాలను మరిగించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిల్క్ కార్న్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిల్క్ వేసుకున్న వెంటనే కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టి కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది చిక్కబడేదాకా కలుపుతూనే ఉండాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు ఇందులో నేను ఐస్ క్రీమ్ మంచి కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ఆప్షనల్ ఫుడ్ కలర్. ఇలా కలుపుకొని ఇది చూడండి మనకి ఇలా చిక్కబడాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుతూనే కూల్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి ఉండలు కడుతుంది. ఇలా కలుపుతూ కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇందులో మిల్క్ కార్న్ఫ్లోర్ని ఇందులో వేసుకొని ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల క్యారమల్ వేసుకుంటున్నాను. ఇది బటర్ స్కాచ్ మిక్స్. దీనివల్లే మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి ఇది ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకొక 3 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకొని కూడా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గానే ఒకేసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మిగిలిన క్యారమల్ని కూడా ఇందులో వేసుకొని దీన్ని
ఒక 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా క్రీమీగా కావాలంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఫ్రెష్ మీగడను గ్రైండ్ చేసేటప్పుడు వేసుకొని చేసుకుంటే ఇంకా క్రీమీగా ఉంటుంది ఐస్ క్రీము. ఇప్పుడు దీన్ని 12 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఇలా లోతుగా ఉన్న స్పూన్తో ఇలా పట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకునే స్పూన్ ఉంటే దాంతో కూడా తీసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇంట్లోనే ఈజీగా మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.